అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నెంబర్ 144. قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره وإن الذين أوتوا الكتاب ليعلمون أنه الحق من ربهم وما الله بغافل عما يعملون. ఆయత్ నెంబర్ 144. ఓ ప్రవక్త, నువ్వు నీ ముఖాన్ని మాటి మాటికి ఆకాశం వైపుకు ఎత్తడం మేము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాం. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపుకు తిప్పుకో. మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే తిప్పాలి. కిబ్లా మార్కు సంబంధించిన ఈ విషయం తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు. కాబా గృహం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కిబ్లాగా ఉంటుందన్న సంగతి గ్రంథవహుల వద్ద ఉన్న వివిధ సహీఫాలలో స్పష్టంగా సూచించబడింది. అందుచేత ఆ విషయం సత్యబద్ధమని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ వారి జాత్యాహంకారం, వార్వలేనితనం సత్య స్వీకారంలో వారికి అడ్డంకిగా నిలిచాయి. ఆయత్ నంబర్ 145. ولئن أتيت الذين أوتوا الكتاب بكل آية ما تبعوا قبلتك وما أنت بتابع قبلتهم وما بعضهم بتابع قبلة بعض ولئن اتبعت أهواءهم بعد الذي جاءك من العلم ولئن اتبعت أهواءهم من بعد ما جاءك من العلم إنك إذا لمن الظالمين. ఆయత్ నెంబర్ 145. ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా వారు నీ కిబ్లాను అనుసరించరు. వారి కిబ్లాను అంగీకరించడం అన్నది నీ వల్ల కూడా కాని పని. వారిలో కూడా కొందరు మరికొందరి కిబ్లాను అనుసరించరు. ఒకవేళ నువ్వు జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా. యూదుల వ్యతిరేకతకు అసలు కారణం అసూయ, అక్కసు కనుక ఎన్ని నిదర్శనాలు సమర్పించినా వారి మనసులు మారవు. పరివర్తన రావాలంటే మనసులు నిర్మలంగా ఉండాలి. సంకుచిత భావాలు, అసూయ, ద్వేషాలు సదా సత్యమార్గంలో అవరోధాలుగానే నిలుస్తాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవవాణిని అనుసరించి ఆచరించే వారవటం చేత యూదుల కోరికలను అనుసరించలేదు. యూదులు కోరారు కదా అని వారి కిబ్లా వైపునకు మరలలేదు. యూదులు, క్రైస్తవులు కూడా బైతుల్ మక్దీస్నే తమ కిబ్లాగా చేసుకున్నప్పటికీ అందులో యూదులు సక్రయే బైతుల్ ముఖద్దీస్ను కిబ్లాగా భావిస్తుండగా క్రైస్తవులు బైతుల్ మక్దీస్ యొక్క తూర్పు దిక్కును తమ కిబ్లాగా చేసుకున్నారు. గ్రంథబహులనబడే ఈ రెండు వర్గాల మధ్యనే కిబ్లా వ్యవహారంలో ఏకాభిప్రాయం లేనప్పుడు ముస్లింలు ఈ విషయంలో తమను అనుసరిస్తారని వారు ఎలా ఆశించగలరు? ఇంతకు ముందు కూడా ఇలాంటి హెచ్చరిక వచ్చింది. ఖురాన్, హదీసుల పరిజ్ఞానాన్ని ఆర్జించిన పిదప కూడా మార్గవిహీనుల అడుగుజాడల్లో నడవడం అన్యాయమే కదా. అలాంటి అన్యాయానికి పాల్పడితే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు.
ayat number 146. الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم وإن فريقا منهم ليكتمون الحق وهم يعلمون. అయితే నంబర్ 146. మేము ఎవరికి గ్రంథం వసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపెట్టినట్లే అతన్ని అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది. ఇక్కడ గ్రంథబహుల్లోని కొందరు బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పుపుచ్చినందుకు అపరాధులుగా ఖరారు చేయబడ్డారు. ఎందుకంటే యూదుల్లో కొంతమంది అబ్దుల్లా బిన్ సలాం రజల్లాహు లాంటి వారు కూడా ఉండేవారు. కానీ ఆయన రజల్లాహు మాత్రం తన అంతరాత్మ ప్రబోధాన్ని అణచిపెట్టడం సహించలేక ఇస్లాం స్వీకరించారు. నంబర్ 147. الحق من ربك فلا تكونن من الممترين. ఆయత నెంబరు 147. అయితే ఇది నీ ప్రభు తరపు నుంచి వచ్చిన స్పష్టమైన సత్యం. జాగ్రత్త, నీవు మాత్రం సంశయాల్లో ఊగిసలాడే వారి సరసన చేరకు. దేవుని తరపున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలంపై ఏ ఆదేశం అవతరించినా అది సత్యబద్ధం అయి ఉంటుంది. అందులో సందేహానికి అనుమానానికి ఆస్కారం ఉండకూడదు. ఆయత నెంబర్ 148. ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأت بكم الله جميعا إن الله على كل شيء قدير. ఆయత నెంబర్ 148. ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు కాబట్టి మీరు సత్కార్యాల్లో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయముగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. అంటే అన్ని మతాల వారు తమదంటూ ఒక దిక్కును నిర్ధారించుకున్నారు. ఈ వాక్యానికి గల మరొక అర్థం ఏమిటంటే ప్రతి మతము తనదైన ఒక ఫందాను మార్గాన్ని నిర్ధారించి పెట్టుకుంది. దివ్య ఖురాన్లోనే వేరొక చోట సెలవేయబడినట్లు మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక నిబంధనావళిని మార్గాన్ని నిర్ధారించాం. అల్లాహే కనుక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. అల్ మాయిదా 48. అంటే అల్లాహ్ సన్మార్గాన్ని అపమార్గాన్ని కూడా స్పష్టపరిచిన తరువాత ఆ రెంటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకునే ఏ స్వేచ్ఛనైతే మనిషికి ఇచ్చాడో దాని ఆధారంగా జనులు వివిధ పద్ధతులను జీవన విధానాలను ఏర్పరచుకున్నారు. ఆ విధానాలు భిన్నంగా ఉంటాయి. ఒకటి మరొక దానితో ఏమాత్రము సమరసం చెందదు. అల్లాహయే కనుక తలుచుకుంటే అందరి మెడలు వంచి అందరినీ ఒకే మార్గంపై రుజుమార్గంపై తీసుకురాగలిగేవాడే. ఒకవేళ ఆయన కనుక అలా చేసి ఉన్నట్లయితే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ మరియు ఎంపిక అధికారానికి అర్థమే ఉండేది కాదు. వాస్తవానికి అల్లాహ్ ఇచ్చిన ఈ స్వేచ్ఛయే మనిషి పాలిట పరీక్ష. కనుక ఓ ముస్లింలారా, మీరు ఈ పరీక్షలో నెగ్గుకు రావాలి. దానికోసం మీరు సదాచరణ వైపు సమాయత్తం కావాలి. సమాయత్తం కావడంతోనే సరిపోదు, ఉండకరని మించిపోవాలి. ఇదే దైవ మార్గం, ఇదే ప్రవక్త చూపిన మార్గం. మీరు ఈ మార్గంపైనే ముందుకు సాగండి.